హాయ్ హలో నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టీజీపీఎస్సీ నుంచి మనం అనుకున్నట్టుగా టీజీపీఎస్సీ చైర్మన్ గారు నిన్న చెప్పినట్టుగా 3 నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఈ 3 నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్‌గా 3 వీడియోలలో సెపరేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకే దాంట్లో తెలియజేస్తే మీకు చాలా ఇబ్బంది అవుతది కాబట్టి. సో, ఫస్ట్ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి వివరాలైతే ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ 2 నోటిఫికేషన్‌లకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా నేను వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు ఆ వీడియోలు కూడా చూడొచ్చు. ఇక నోటిఫికేషన్ నంబర్ 1 టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి దాంట్లో చూడొచ్చు మనకు. ఇందులో సెక్షన్ 1లో మనకు సంబంధించినటువంటి డేట్స్ అయితే ఇచ్చిండు. సో, 6వ నెల 6వ తారీఖు రోజు నుంచి దీనికి సంబంధించినటువంటి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో, లాస్ట్ డేట్ వచ్చేసి 13/7/2026. ఇక్కడ 2 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ 6 నుంచి 1, 8 నుంచి 1, 10 నుంచి 1 అప్లికేషన్లు చేసుకునేలాగా ఇచ్చిండు. సో, కొత్త మార్పులైతే చేసిండు. అదేంటంటే ఇక్కడ మనకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ తోటి సంబంధం లేకుండానే ఆన్‌లైన్ అప్లికేషన్ తీసుకుంటాం అన్నట్టుగానైతే ఇచ్చిండు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఓటీఆర్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అన్ అప్లికేషన్ ఫర్ ఎనీ పోస్ట్ అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిండు. ఇదొక విషయాన్ని అయితే మనం గమనించాలి. ఇక ఇక్కడ చూడొచ్చు మనం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఇన్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి 222 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇది మల్టీ జోనల్ స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగం. ఏజ్ 18 నుంచి 44 సంవత్సరాల వరకు. ఇది ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళకు. మళ్ళీ ఇక్కడ రిజర్వేషన్ వారీగా మళ్ళీ వేరుగా ఉంటుందండి. బేసిక్ పే వచ్చేసి 54,220 రూపాయలు. సో, ఇది బేసిక్ శాలరీ. దీనికి మళ్ళీ డిఏ, హెచ్ఆర్ఏ అలవెన్సెస్ ఇవన్నీ కూడా కలుపుకుంటే ఇప్పుడు 34 దాకా నడుస్తూ ఉన్నది పర్సెంటేజ్. ఇది ప్లస్ 34% ఎక్స్ట్రా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 2/6/2026 నాటికి కన్సిడర్ చేస్తారు. అంటే నోటిఫికేషన్ వచ్చే నాటికి. ఈరోజు నోటిఫికేషన్ ఇష్యూ చేశారు కాబట్టి ఈ టైం వరకు మీ దగ్గర సర్టిఫికెట్స్ అనేవి ఉండాలి. కనీసం రిజల్ట్స్ అయినా అనౌన్స్ చేసి ఉండాలి. సర్టిఫికెట్ ఇవాళ మీ దగ్గర లేకపోయినా రిజల్ట్స్ అనౌన్స్ అయి ఉండాలి. ఇక్కడ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఇన్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మెయిన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో ఉండాలి అని చెప్పేసి అన్నాడు. సో, సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసినటువంటి వాళ్ళు అంటే బీటెక్లో ఉన్నటువంటిది ఉంటుంది దాదాపుగా. సో, ఇలాంటి వాళ్ళు ఎలిజిబుల్. ఇక రిజర్వేషన్స్ అన్నీ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చేటువంటి రిజర్వేషన్స్ అన్నీ కూడా వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంబంధించినటువంటివి, డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్కి సంబంధించినటువంటివి అందరూ ఎలిజిబుల్ అవుతారు. మేల్, ఫీమేల్ అందరూ ఎలిజిబుల్ అవుతారు దీనికి. ఇక మనకు ఆల్రెడీ తెలుసు మల్టీ జోన్ 1లో ఏ జిల్లాలు ఉంటాయి, మల్టీ జోన్ 2లో ఏ జిల్లాలు ఉంటాయి అని చెప్పేసి మరొకసారి ఇక్కడ చూడొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే వీడియోను పాజ్ చేసి ఒకసారి మీ జిల్లా ఎక్కడ ఉందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాది రాజన్న సిరిసిల్ల అనుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా మల్టీ జోన్ 1లో ఉంది. ఈ విధంగా మీ యొక్క జిల్లాను మీరు చూసుకోవచ్చు. ఇక కమ్యూనిటీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తున్నది. ఆ ఏజ్ రిలాక్సేషన్ చూడొచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. అంటే 5 సంవత్సరాలు అంటే మనకు జనరల్గా ఇచ్చినటువంటి 44 సంవత్సరాలు ప్లస్ 5 సంవత్సరాలు ఇట్లా 49 సంవత్సరాల వరకు మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 ఇయర్స్. 10 ఇయర్స్ అంటే 44 + 10 అనమాట. సో, తెలంగాణ స్టేట్ ఎంప్లాయీ వాళ్ళకైతే 44 ప్లస్ ఇక్కడ 5 ఇయర్స్ ఇచ్చిండు. సో, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఎన్సీసీ వాళ్ళకి కానీ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. ఇక అప్లికేషన్ ఏ విధంగా చేయాలని చెప్పేసి హౌ టు ఫిల్ సబ్మిషన్ ద అప్లికేషన్ ఫామ్ అంటూ ఇచ్చిండు. సో, టీజీపీఎస్సీ వెబ్సైట్ ద్వారా మన టీజీపీఎస్సీ ఐడి ద్వారా చేసుకోవాలని చెప్పేసి అయితే ఇచ్చిండు. ఇదంతా కూడా వన్ టైం రిజిస్ట్రేషన్ తోటి సంబంధం లేకుండా చేసుకోవాలి కాబట్టి ఒక అప్లికేషన్ చేస్తూ 6వ తారీఖు రోజు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ చేయండి. ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తూ మీకు ఏ విధంగా నింపాలి అని చెప్పేసి ఇస్తాను. ఇక ఫీ విషయానికి వస్తే ఇక్కడ కొద్దిగా నిరుత్సాహపడాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే అప్లికేషన్ ఫీ చూడండి 1000 రూపాయలు ఉంది. ఇక్కడ ఓసీలకు, బీసీలకు అందరికీ. అండ్ 500 రూపీస్ ఏమో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకు. సో, ఇక్కడ బీసీలను కూడా ఇందులో వేస్తే బాగుండేమో అని నాకు అనిపించింది. సరే, మన సొంత ఒపీనియన్ అనేది ఎక్కడ కూడా కుదరదు. సో, ఎగ్జామినేషన్ ఫీ అనేది 120 రూపీస్. అయితే ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ ఫీ అనేది అన్ఎంప్లాయిడ్కు ఉండదు. 1000 రూపాయల ఫీజు కడితే సరిపోతుంది. దీనికి మనము సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అన్ఎంప్లాయిడ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, ఒకవేళ ఎంప్లాయీ అయితే 1000 రూపాయలు ప్లస్ 120 ఫీజు ఒక ఉద్యోగం అప్లికేషన్ కంటే కొంత గతంతో పోల్చుకుంటే ఎక్కువనే. సో, ఇది ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఇచ్చినటువంటిది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లో మాత్రమే. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సిబిటి ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా నడుస్తుంది కాబట్టి సిబిటి ఎగ్జామ్ ఈ 5 సెంటర్లో మాత్రమే ఉంటుంది. ఇక ఖాళీల విషయానికి వస్తే మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2లో 2 కలుపుకొని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మల్టీ జోన్ 1లో 11, మల్టీ జోన్ 2లో 10. ఇక్కడ సిఎఫ్ అంటే మనకు తెలుసు క్యారీ ఫార్వర్డ్, గతంలో ఫిల్ చేయకుండా ఈ రిక్రూట్మెంట్కి వచ్చినటువంటివి. ఓపెన్ కేటగిరీలో 69 ఉన్నాయి. ఇందులో మల్టీ జోన్ 2లో 32+2, మల్టీ జోన్ 1లో 34+1. సో, ఒకటి
క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇందులో 2 క్యారీ ఫార్వర్డ్ అయినాయి. ఇక బీసీఏకి 16 ఉన్నాయి, బీసీబీకి 22 ఉన్నాయి, బీసీసీకి 2 ఉన్నాయి, బీసీడీ వాళ్ళకు 15 ఉన్నాయి, బీసీఈ వాళ్ళకు 9 పోస్టులు, ఎస్సీ కేటగిరీ 1 వాళ్ళకి 2, ఎస్సీ కేటగిరీ 2 వాళ్ళకు 20 ఉన్నాయి, కేటగిరీ 3 వాళ్ళకు 11 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు 21, స్పోర్ట్స్ వాళ్ళకు 4, విహెచ్, హెచ్హెచ్, ఓహెచ్, ఎంహెచ్ ఇవన్నీ కూడా ఇక్కడ రిజర్వేషన్ల వారిగా ఖాళీలు చూడొచ్చు. మొత్తం 222 ఉద్యోగాలు, 112, 110 మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2. సో ఇందులో ఈ మల్టీ జోన్ వారీగా మనకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక పరీక్ష విధానం వచ్చేసి మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది. సో మనకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేది టీజీపీఎస్సీ ఇచ్చేటువంటి ఏ నోటిఫికేషన్కైనా కామన్గా ఉంటుంది. 150 ప్రశ్నలు, 150 మార్కులు, 150 నిమిషాల పాటు ఉంటుంది. ఇక సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ లెవెల్లో ఉండేటువంటి పరీక్ష 150 మార్కులకు 150 ప్రశ్నలు. ఇక్కడ మార్కులు 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, 300 మార్కులు, మొత్తం 450 మార్కులకు పరీక్షను అయితే నిర్వహిస్తున్నట్టుగానైతే తెలియజేసారు ఇక్కడ. సో ఈ విషయాన్ని అయితే గమనించాలి. ఎప్పుడు కానీ మనకు 150కి 150 మార్కులే ఉంటాయి. బట్ ఇక్కడ 450 ఇచ్చిండు. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పేపర్స్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ వచ్చేసి బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది మొదటి పేపరు. కానీ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిగ్రీ లెవెల్ పేపరు కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. సో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ప్రిపేర్ కావాలి. ఇవి తెలుగు మీడియంలో దొరకడం కూడా కష్టమే. ఇక్కడ మంచి శుభపరిణామం అనుకోవచ్చు. సిలబస్ కూడా ఇచ్చిండు. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేది దాదాపుగా టీజీపీఎస్సీ ఇచ్చేటువంటి అన్ని ఉద్యోగాలకు ఇవే టైటిల్స్ ఉంటాయి. ఇక పేపర్ 2 విషయానికి వస్తే సబ్జెక్ట్ వైజ్గా సో ఈ విధంగా ఉంటుంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇది చాలా ఇన్డెప్త్గా ఉంటుంది. కావాలి అని అంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక ఆస్పిరెంట్స్కి అవసరం ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా అనెక్సర్ 6లో సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఈసారి కొత్తగా ఉన్నాయి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద ఆన్లైన్ అప్లికేషన్స్ అంటూ. సో ఇన్ డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనం ఏమేమి తీసుకొచ్చుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి అడుగుతారు అని చెప్పేసి పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్, ఇట్లా టోటల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు. ఆ టైంకు నేను ఎట్లాగో మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి అప్లికేషన్ ఫామ్ ఇట్లా ఏదైంది అనేది ఇన్ డీటెయిల్గా నేను వెంట చెప్తాను కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే మనం ఒక విషయాన్ని అయితే చూడొచ్చు. నార్మలైజేషన్ ఫార్ములా అంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి నార్మలైజేషన్ తప్పనిసరిగా చేస్తారు. సో ఆ విధానం కూడా మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి. ఇప్పటివరకు అయితే ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేది నోటిఫికేషన్లో కనిపించలేవు. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు ఇక్కడ. సో 450 మార్కులు జరిగేటువంటి ఈ పరీక్షకు సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్గా ఇంకేమున్నా కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసే తేదీ నుంచి మనకు అందుబాటులోకి వస్తాయి కాబట్టి స్టే ట్యూన్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. అండ్ మిగతా 2 నోటిఫికేషన్కి సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.